జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను విన్నది నిజమే అనటానికి వేరే సాక్ష్యం అవసరం లేదు. ఈ అమ్మాయితోనేనా తమరి నిశ్చితార్థం? కాబోయే భార్య నిర్ణయించి ఉన్న తర్వాత మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడే మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది. ఎందుకు నాకు ఇంత అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నావు? మౌనం సమాధానం అవ్వదు తారక్, మాట్లాడు. ఏంటి తారక్ నీకు సమాధానం చెప్పేది? నిన్ను నువ్వే నీ స్థితి గురించి ప్రశ్నించుకో, ఆన్సర్ దొరుకుతుంది. నాతోనే నిశ్చితార్థం, నాతోనే పెళ్లి. ఏం చేస్తావ్? నువ్వు తల దోచకు. తేల్చుకోవాల్సింది నేను తారక్. నా మెడలో తాళి కట్టబోయే తారక్ ని ఎగతాళిగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? హత్య చేసి నిండా మునిగిన దానివి, ఇంకా నువ్వు తేల్చేదేంటి? నేను ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో తారక్కి బాగా తెలుసు. నువ్వు కూడా నన్ను నమ్మలేదు తారక్. నువ్వు కూడా నేను హంతకురాలి అంటున్నావా? నన్ను అర్థం చేసుకుంది అంతేనా? మన ప్రేమకున్న విలువ ఇంతేనా? ప్రాణంగా ప్రేమించిన మనిషి కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవాల్సిన వాడివి. వేరే వాళ్ళ మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతావా? ఇంత అన్యాయం ఎలా చేయాలనుకున్నావు? ఆత్మసాక్షి లేదా తారక్? దేని మంచి గురించి మనసు గురించి మీకు తెలీదా? ఇంత ద్రోహం చేయటానికి మీకు మనసు ఎలా వచ్చింది తారక్ గారు? ఏంటి ఇద్దరు అలా నిలదీస్తున్నారు? నువ్వు బెయిల్ మీదొచ్చిన దానివి, నిర్దోషిగా నిరూపణ అయిన దానివి కాదు. అది చేసింది నేరమని నిర్ధారించడానికి నువ్వెవరు? తనకన్నా ముందు తారక్ ని ప్రేమించిన మనిషిని. అందుకే తారక్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేంతో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్లి చెడిపోయింది కదా. పెళ్లి చెడితే ప్రమాణాలు చెరిగిపోతాయా? ప్రేమ చెదిరిపోతుందా? చెప్పండి తారక్ గారు. అమ్మా మిథున, ప్రస్తుతం నువ్వు బయటికొచ్చే వెసులుబాటు మాత్రమే వచ్చింది, కానీ కేసు నుంచి బయటపడలేదు కదా. దేశంలో కేసుల పరిస్థితి తెలిసిందే కదా. పుష్కరాలు గడిస్తే కాని జడ్జిమెంట్లు రావు. తారక్ ని అంతలా ప్రేమించిన దానివి. వాణ్ణి నువ్వు నిర్దోషిగా విడుదలై వచ్చేదాకా ఎదురు చూడమంటావా? వాడి జీవితం మూడుబారిపోవడం నీకు సంతోషమా? నువ్వు అర్థం చేసుకుంటేనే కదా వాడికి మనశ్శాంతి. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందమ్మా. అలాంటిది ప్రేమించినవాడు, వాడి పరిస్థితి కొంచెం అర్థం చేసుకోమ్మా. ప్రేమ కంటే త్యాగం గొప్పది అంటారు. ఒకరి సంతోషం మరొకరు కోరుకోవడమే కదా ప్రేమంటే. వాడి కోసం ఎదురు చూస్తూ నీ జీవితం, నీ కోసం వాడి జీవితం నాశనం కాకూడదని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందమ్మా. నీ క్షేమం కోరేవాడి ఆలోచనలో ఏ దురుద్దేశం లేదమ్మా. అర్థం చేసుకో. వీధికెక్కితే తెలియని వాళ్ళకి తెలియటం మరింత అల్లరవటమే.
తారక్ పద నాన్న. లవ్ యూ తారక్. బాయ్ ఆంటీ. బాయ్. తారక్ ధైర్యంగా ఉండు మిథున. విన్నారుగా నాన్న, నిజమేంటో తెలిసింది కదా. మనమెవ్వరం భయపడాల్సిన పనే లేదు. నిజం నిప్పు లాంటిది అంటారు. దాన్ని దాచడం ఎవ్వరి తరం కాదు. ఖచ్చితంగా మేమిద్దరం తోడికోడళ్లుగా ఆ ఇంటికి వెళ్తాం. వెళ్ళి తీరుతాం. తారక్, ఎవరి మీద నీ కోపం? ఎందుకు ఆ జాకెట్ మీద అసహనం చూపిస్తున్నావు? వదిలేమో, నా బాధ నన్ను పడనివ్వు. పరాయి వాడివైతే పట్టించుకునేదాన్ని కాదురా. ఈ తల్లి ప్రేమ పంచుకొని పుట్టిన వాడివి. అయ్యో వైషు, నేను వాణ్ణి చంపలేదు. నేను గదిలో వాడి బాడీని చూశానంతే. నువ్వే చంపావేమో అనుకున్నాను. పోలీసులు వచ్చినప్పుడు పెళ్ళైనా నీ లైఫ్ కి ప్రాబ్లం రాకూడదని ఆ నేరం నా మీద వేసుకున్నాను. పెళ్ళయ్యేదాకా ఈ గదిలోనే చావు. మిథున నాకేం తెలీదు అంటుంది. నేను బయట గడిపెట్టి వచ్చినప్పుడు మురళి బానే ఉన్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? వాడు ఎలా చనిపోయి ఉంటాడు? వైషు, నువ్వు నా గురించి ఆలోచించటం మానేసి శేఖర్ గారి గురించి ఆలోచించు. నన్ను ఉద్ధరించాలని నీ జీవితం ఇబ్బందుల్లో పడేసుకోకు. ఏం మాట్లాడుతున్నావు మిథున? నిజం వైషు, నీ గురించి తెలుసు కాబట్టి, త్యాగాలకి వెనకాడవు కాబట్టి చెప్తున్నాను. మిథున, శేఖర్ గారు నన్ను అర్థం చేసుకున్నారు. నువ్వే నన్ను అర్థం చేసుకొని మాటలు మాట్లాడుతున్నావు. వైషు, మరి లేకపోతే ఏంటే? నీ దారికి నిన్ను వదిలేసి నా దారిన నేను శేఖర్ గారి దగ్గరికి వెళ్ళాలా? మిథున, నువ్వు నిజం చెప్పకముందే నువ్వు తప్పు చేసుండవు అన్న నమ్మకంతో నిన్ను విడిపించాలి అని ఇటు వచ్చానే. ఇక నిజం తెలిసాక నిర్దోషిగా నిరూపించకుండా నేను ఆ ఇంటికి కోడలిగా ఎలా వెళ్తానే? నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ చేయడం నా బాధ్యత. నా జాతకం బాగోలేనప్పుడు నువ్వు ఎంత బాధ్యత తీసుకున్నా, ఎన్ని త్యాగాలు చేసినా ఫలితం ఉండదు వైషు. జాతకమేంటే? నష్ట జాతకం వైషు. ఏం మాటలు మిథున అవి? కాకపోతే ఏంటి వైషు, పెళ్లి పీటలు ఎక్కాల్సిన దాన్ని
కాస్తలో ఎంతో ప్రమాదం తప్పింది. అవును, దేవుడు హెచ్చరించాడు, నా కొడుకు జీవితాన్ని కాపాడాడు, ఈ పెళ్లిని ఆపమని సూచించాడు. మర్యాదగా ఈ గదిలో ఎవరు పెళ్లి కూతురుగా తయారయ్యారో అది చెప్పండి ముందు. ఇప్పుడే పెళ్ళైన మా కోడలు వైష్ణవి ఈ గదిలో తయారైందండి. జరిగిన వాటన్నింటిలో రేఖాదేవి గారి హస్తం ఉన్నట్టే ఈ మురళి మర్డర్ కేసు వెనుక కూడా ఆవిడ గారు ఉందా? ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాతే ఫర్దర్ స్టెప్. చూడండి అత్తయ్య గారు, మీరు ఏమేం చేశారో, ఎలాంటి దుర్మార్గాలు చేశారో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇది మీ పని. నా చెల్లెలికి సంబంధించిన విషయం నా కుటుంబం పరువు ప్రతిష్టకు మనుగడకు ప్రశ్నార్థకం. మిమ్మల్ని వదలను. ఏంటి, నిజంగా నేనే ఏదో చేసినట్టు మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా చేసే ఉంటారు అత్తయ్య గారు, అందులో నాకు ఎలాంటి అనుమానమూ లేదు. దోషుల్ని నిలదీయటమే కాదు, ఇప్పుడు మేం అనుభవిస్తున్న శిక్షకు 10 రెట్లు ఎక్కువగా నువ్వు అనుభవించేలా చేస్తాను. నా చెల్లెలు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి వడ్డీతో సహా వెక్కి వెక్కి ఏడ్చి వెనక్కి ఇచ్చేలా చేస్తాను. వైష్ణవి 1175 KB, నో ఫ్లాష్, ఓన్లీ స్మాష్. నిన్ను దోషిగా నిలబెడతా, తప్పు ఒప్పిస్తా, ముక్కు నేలకు రాయిస్తా. తారక్ గారిని ఏమార్చి మనసు మార్చి మినిస్టర్ కూతురుతో పెళ్లి జరిపించాలని అనుకుంటున్నావు కదా? ఈలోపే నా చెల్లెల్ని నిర్దోషిగా ప్రూవ్ చేస్తా, మీ అబ్బాయి తారక్తోనే తన పెళ్లి జరిపిస్తా. అది కాని పని. ఛాలెంజ్. వైష్ణవి ఛాలెంజ్ కి కానిది అనేది ఏదీ లేదు. ఇది అత్తా కోడళ్ల సవాల్. నన్ను గెలవటం ఈ లైఫ్ లో మీకు సాధ్యం కాదు రేఖాదేవి, గుర్తుంచుకో. చెప్పండమ్మా. సార్, నా చెల్లెలి హత్య చేయలేదంట. ఏంటి, హత్య చేయలేదా? అవును సార్. చేశానని తనే ఒప్పుకుంది కదమ్మా. అది నా చెల్లి నన్ను రక్షించడానికి నేరం తన మీద వేసుకుందంట. పోలీసులు వచ్చినప్పుడు పెళ్ళైనా నీ లైఫ్ కి ప్రాబ్లం రాకూడదని ఆ నేరం నా మీద వేసుకున్నాను. నేను మొదటి నుంచి నా చెల్లి హత్య చేసే మనిషి కాదు అని నేను చెప్తూనే ఉన్నాను సార్. నిజమేనమ్మా, నేను నమ్ముతాను. ముందు నేను చేశానని, ఇప్పుడు అక్క కోసం నేరం నెత్తిన వేసుకున్నానంటే కోర్టు నమ్మదు కదమ్మా, చట్టం వదలదు కదా. బెయిల్కి ముందు ఒక్క మాట, బెయిల్ తరువాత మరో మాట అంటే అది నాటకంలా ఉంటుంది. అయితే హత్య చేయకపోయినా తను నేరం చేసిందే అవుతుందా? శిక్ష అనుభవించాలా? 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధి కూడా శిక్ష అనుభవించకూడదు అంటారు కదా సార్? అంటారు కాని తనే అంగీకరించింది, ఎఫ్ఐఆర్ రాశారు. తన స్టేట్మెంట్ అదే కదా. ఇప్పుడెలా సార్? నా చెల్లెల్ని రక్షించుకోవడం ఎలా సార్? సాక్ష్యమైనా ఆధారమైనా కావాలమ్మా, అప్పుడే మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు.
అప్పటికప్పుడే మినిస్టర్ కూతురితో పెళ్లికి ఆరాటపడింది. ఎలా సంబంధం కుదిరింది? నీ చెల్లెలు నిర్దోషైనా అది విడుదలయ్యేసరికి సీనియర్ సిటిజన్ అవుతుంది. మరో సాక్ష్యం లేదు, ఆధారం అంతకన్నా లేదు. శిక్ష పడక తప్పదు. నీకు మరో జన్మెత్తినా ఆధారం లభించదు, లభించే ఛాన్సే లేదు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా అనగలిగింది? గుమ్మడికాయ దొంగలా ప్రవర్తించింది. సార్, ఆధారం లభిస్తే నా చెల్లెల్ని నిర్దోషిగా నిరూపించుకోవచ్చా? డెఫినెట్ గా అమ్మా. ఏ చిన్న ఆధారం దొరికినా మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ప్రూవ్ చేసుకుని వాదించి గెలవచ్చు. నేను ప్రయత్నం చేస్తాను సార్. నిజం నింద చేతిలో ఓడిపోవడానికి వీల్లేదు. నా చెల్లెల్ని విడిపించుకు తీరాలి. తొందరగా మిథునను విడిపించి నువ్వు ఇంటికి వచ్చే బుల్లెమ్మా. నువ్వు లేకపోతే ఏదోలా ఉంది. వీడా వైష్ణవి ధ్యాసలోనే ఉన్నట్టున్నాడు. వీణ్ణి దాని ధ్యాస నుండి మరల్చాలి. తారక్ మిథునని మరిచేలా చెయ్యాలి. వీడిని పావుని చేసి నేను గేమ్ గెలవాలి. వీడికి అతంటే ప్రాణం. అదేమో దాన్ని విడిపించకుండా రాదు. దాన్ని సాకుగా చూపి వీడి మనసులో స్పర్ధలకు బీజం నాటాలి. అదంటే ద్వేషం కలిగేలా చేయాలి. నాన్న శేఖర్, శేఖర్ పిన్ని, ఏంటోరా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. కానీ మీరిద్దరూ బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. కంటి కలకలు వచ్చినట్టు చాలా ఫీల్ అవుతున్నా. వాళ్ళ చెల్లెల్ని విడిపించాక బుల్లెం వచ్చేస్తుంది పిన్ని. కానీ చిన్నమ్మా, నువ్వు అన్నయ్యకి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నావు. అదైతే నాకు నచ్చట్లేదు. ఎంతైనా అన్నయ్య మిథునని ప్రేమించాడు కదా పిన్ని. నిజమేరా, నేనేమన్నా కాదన్నానా? మిథునతో పెళ్లి వద్దు అన్నానా? కాని ఆ అమ్మాయి ఏమో హత్య చేసింది. పైగా నేనే చేశాను అని ఒప్పుకుంది. నేనేం చేయగలను? తను నిర్దోషాన్ని తిరిగి వచ్చేదాకా మీరు పక్క నుండి ఇప్పుడు జరగబోయే పెళ్లిని జరిపిస్తే వాడి ఆశ నెరవేరుతుంది కదా. నా పెళ్లి మీకు ఇష్టమేనని కాస్త మనసు కష్టపెట్టుకోవడం మాంతాడు కదా. ఒక్కసారి ఆలోచించు. నీకు వైష్ణవికి వాడి పెళ్లి ఇష్టం లేదని చాలా బాధపడుతున్నాడని నాకు అనిపిస్తోంది శేఖర్. నువ్వు లేకుండా పెళ్లి జరిగితే వాడలా జీవితాంతం అలాగే బాధపడుతూ ఉంటాడు. నువ్వే చెయ్యాలి నాన్నా. వైష్ణవిని ఒప్పించి మీరిద్దరూ పక్క నుండి వాడి పెళ్లి జరిపించండ్రా.
చిన్నవాడివైనా తారక్ కోసం నీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో సినిమా వద్దు, నేను వెళ్తాను. బుల్లెమ్మను ఒప్పించి నేను ఇంటికి తీసుకొస్తాను. నువ్విట్టా బాధపడకు, నేను చూడలేను. అన్నయ్య ఆనందమే మన అందరి ఆనందం. చాలరా, నీ మాటకి కొండంత ధైర్యం వచ్చింది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను తారక్కి నచ్చజెప్తాను. అటాకి సినిమా, నువ్వేం కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాగా. నాకు భరించే శక్తి లేదు. అలాంటి బతుకు మీద ఆశ లేదు. ఈ నరకం కన్నా మరో నరకం ఉంది అంటే అదే నయం అనిపిస్తోంది. ఈ జనంలో మనం కలవమా? విధి మనల్ని ఇంత దారుణంగా విడదీస్తుందా? విషాదమే ముగింప? ఇదేనా ప్రేమ? ఇదేనా దాని ప్రతిఫలం? మీరెలా మారిపోగలరు, మీరెలా మర్చిపోగలరో తెలియదు, కానీ నేను మాత్రం మర్చిపోలేను. విసిరిన పూలలా మిగలలేను. కుమిలిపోవటం కన్నా ఈ లోకం నుంచి తొలగిపోవటమే కరెక్ట్ అనిపిస్తోంది. దాన్ని నరకంలో వదిలేసి నేను రాలేనండి. వచ్చి దాన్ని ఇంకా బాధ పెట్టలేను. కాస్త పెద్ద మనసుతో ఆలోచించి మీరే అర్థం చేసుకోండి ప్లీజ్. నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ అర్థం చేసుకోమంటావేంది? అది కాదు, ఇంకేం మాట్లాడకు బుల్లెమ్మ. నువ్వు నీ చెల్లెలి గురించి ఆలోచిస్తున్నావు గానీ మా అన్నయ్య గురించి ఆలోచించడం లేదు. నా గురించి నువ్వు అస్సలు ఆలోచించట్లేదు. చెల్లెలు రాందే నువ్వు ఆ ఇంటికి రాను అని చెప్పడం నీకేమన్నా న్యాయంగా ఉందా? దాని పరిస్థితి తెలిసి ఇలా ఎలా అంటున్నారండి? నా పరిస్థితి నీకు తెలియట్లేదు కదా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు కదా. అసలు బయటికి వస్తుందో రాదో తెలియని చెల్లెలి కోసం నా మాట నువ్వు కాదన్నవేంటి? సూటిగా ఒక మాట చెప్పు బుల్లెమ్మా, నీకు నేనెక్కువ, నీ చెల్లెలెక్కువ? ఇద్దరు కావలసిన వాళ్ళేనండి. నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మీరు ప్రాణమైతే అది నా శ్వాస. ఏది లేకపోయినా ఈ జీవితం నిలవదండి. ఈ డొంక తిరుగుడు మాటలన్నీ నాకొద్దు. నేనా తనా తేల్చి నువ్వు ఇప్పుడే చెప్పు. చెప్పటం చాలా కష్టమండి. అయితే అర్థం చేసుకోవడం కూడా కష్టమే బుల్లెమ్మ. నువ్వు వచ్చి అన్నయ్య పెళ్లిలో నా పక్కన నా భార్యగా నిలబడతావా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని వదిలి నేను రాలేనండి. నా సాయం దానికి చాలా అవసరం. దాన్ని వదిలేసి వస్తే దాని జీవితం అంధకారం అవుతుంది. రాకపోతే నేను అవమానపడాల్సి వస్తుంది. నీకు నాకన్నా నీ చెల్లెలే ముఖ్యమైనప్పుడు నిన్ను బతిమిలాడ్డా నా పిచ్చితనం అవుతుంది. నువ్వు నన్ను కాదనుకున్నప్పుడు నీకోసం పాకులాడేంత వెర్రివాణ్ణి కాను. సంతోషంగా ఉంటాను. నువ్వేమన్నావు, తనేమంది? బుల్లెమ్మా, ఒక్కసారి ఆలోచించు. బుల్లెమ్మా, బుల్లెమ్మా, నా కోసం నువ్వు రావచ్చు కదా. ఇద్దరం కలిసే వస్తాం, ఒంటరిగా ఇంటికి రాలేనని ఆ రోజే చెప్పాను కదా.
ఈ డొంక తిరుగుడు మాటలన్నీ నాకొద్దు. నేనా తనా తేల్చి నువ్విప్పుడే చెప్పు. నువ్వు వచ్చి అన్నయ్య పెళ్లిలో నా పక్కన నా భార్యగా నిలబడతావా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని వదిలి నేను రాలేనండి. ఒరే, తనున్న పరిస్థితి అలా మాట్లాడించింది. అంతేగాని నీ మీద కోపంతో కాదురా, అర్థం చేసుకో. అవునరా, తన చెల్లి కష్టాల్లో ఉంటే ఈ పెళ్లికెలా వస్తుంది? తనకి తన చెల్లెలే ముఖ్యమంట. నేను అన్నయ్య ముఖ్యం కాదన్నట్టు మాట్లాడుతోంది. పాపం చెల్లెలు పెళ్లి ఆగిపోయిందన్న బాధలో ఉందిరా. నువ్వు అపార్థం చేసుకోకు. ఏంటి మీరంతా వీడి బాధ అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతున్నారేంటి? హా, మీకు వీడికంటే తనే ఎక్కువలాగుందే. తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలి అంటారు. ఎక్కువేంటి తక్కువేంటి రేఖ? అన్నీ తెలిసి తన బాధ అర్థం చేసుకోకుండా వీడెళ్లి తనని పిలవటం తప్పవుతుంది. అంతేకాని తను రాను అనడం తప్పు కాదు కదా. లేకక్క, తను రాను అంటం తప్పు అంటం లేదు. వీడికన్నా తనకి తన చెల్లెలే ముఖ్యమంది కదా, అది తప్పు అంటున్నాను. ఆ అమ్మాయి ఉన్న పరిస్థితిలో అదేం తప్పు కాదే. మీ అంత విశాల హృదయంతో నేను ఆలోచించలేను కాని పాపం పిచ్చి ప్రేమతో వెళ్లి వీడు పిలిస్తే బిక్కమొహం వేసుకుని వచ్చేలా చేయటం చాలా తప్పు. దేనికైనా ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా. నువ్వు పెడార్థాలు తీయకు డియర్. వీడి బాధ అర్థమైతే మీరందరూ ఇలా మాట్లాడరు. వీడంటే తారక్కి ఎంత ప్రేమో తారకంటే కూడా వీడికి అంతే ప్రేమ కదా. అందుకే వాడి పెళ్లికి వీడు వెళ్లి పిలిచాడు. అది కూడా తప్పా? జానకి, మిథున కనిపించిందా? ఒక అమ్మాయి ఇటువైపు వెళ్ళిందని చెప్పిందండి. అవునా? మిథునా, అమ్మా మిథునా. నన్ను క్షమించండి. ఈ జన్మకి ఇదే ముగింపు. ఇక సెలవు. అమ్మా, మిథున కనిపించిందా? లేదు నాన్న, మీకు కనిపించిందా? మాకు కనపడలేదమ్మా. అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మిథునా! అమ్మా, మిథునా! మిథునా!
నువ్వు పోతే మేం సంతోషంగా ఎలా ఉంటామే? నువ్వు లేకుండా మేమెలా బతకగలమే? నీ వెనకాలే మేము నీకోసం నువ్వు వెళ్ళిన లోకం వెతుక్కుంటూ వచ్చేవాళ్ళం. చూడండి, దైవం జన్మనిచ్చింది అనుభవించడానికే కాని ఇలా అర్థంతరంగా ముగించడానికి కాదు. సమస్యల్లేని జీవితం అంటూ ఉండదు. చావు సమస్యకి ముగింపు కాదు. ఆలోచించాలి, పరిష్కారం వెతుక్కోవాలి. పరిష్కారం అంటూ లేని సమస్య ఉండదు. పరిష్కారమే లేకపోతే ఇంత దూరం అమ్మవారు నన్ను పంపించేదే కాదు. సమస్య ఎంత జటిలమైనదైనా, ఎంత తెగింపుకు పురిగొల్పినా ఆ అమ్మవారు పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు. అందుకే నన్ను పంపిందేమో. ఆ అమ్మని శరణంటే పరిష్కరిస్తుంది. చూడమ్మా, నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. అమ్మని ప్రసన్నం చేసుకుంటే పరిపూర్ణ జీవితమిస్తుంది. తప్పకుండా పూజిస్తామమ్మా. ఏ అమ్మవారిని పూజించాలి? అమ్మవార్లందరూ ఒక్కటేనమ్మా. కాని ఇప్పుడు దుర్గామాత నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉంటారు. నిర్మలమైన మనస్సుతో ఆ బాలా త్రిపుర సుందరి ఉంటుంది కాబట్టి ఆ అమ్మను వేడుకుంటే ఆ అమ్మని పుష్పాలతో పుష్పార్చన, కుంకుమతో కుంకుమార్చన చేయిస్తే ఆ బాలా త్రిపుర సుందరి దేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. తప్పకుండా పూజిస్తాము అక్క. దగ్గరుండి మా అందరి చేత మీరే అమ్మవారి పూజ చేయించండి. అయితే పదండి, అతి శక్తివంతమైన ఇష్ట కామ్యాలు తీర్చే శక్తిపీఠం ఆ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళదాం. చెప్పండి, ఏదో మాట్లాడాలి అన్నారు. అమ్మా, నేను మా సిద్ధాంత్ గారికి పిల్లల జాతకాల్ని, ముహూర్తాన్ని చూపించాను. ఏమన్నారు? జాతకరీత్యా వాళ్ళ వివాహానికి చాలా పెద్ద ఆటంకాలు వస్తాయి, గడ్డు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తారక్ గారిని మనసు మార్చి మినిస్టర్ కూతురుతో పెళ్లి జరిపించాలని అనుకుంటున్నావు కదా? ఈలోపే నా చెల్లెల్ని నిర్దోషిగా ప్రూవ్ చేస్తా. మీ అబ్బాయి తారక్ తోనే తన పెళ్లి జరిపిస్తా. స్వాములు, సిద్ధాంతులు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారన్నయ్య. శాంతులని, పూజలని, హోమాలని అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నయ్య. అలా అనకండి చెల్లమ్మ. మా సిద్ధాంతి గారి మాట బ్రహ్మ వాక్కుతో సమానం. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉండడానికి, నా రాజకీయ జీవితం రాణించటానికి కారణం ఆయనే. వారి సూచనలు, సలహాలు పాటిస్తూనే నేనింతగా ఎదిగాను. మాకు వారి పట్ల అమితమైన విశ్వాసం ఉంది. మీకంత నమ్మకం ఉంటే నేనెలా కాదంటాను? అన్నయ్య, ముహూర్తం ఏమన్నా మార్చమన్నారా లేక? లేదు, ముహూర్తం ఓకే. కాకపోతే ఇవాళ అమ్మవారి శక్తిపీఠమైన రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో సంకటహార గణపతి పూజ, రాజరాజేశ్వరి కుంకుమార్చన తారక్ చరితతో చేయించమని అన్నారు. నీకు ఈ విషయం చెప్పి తారక్ని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను. అలాగే చేద్దామన్నయ్యా. తారక్ ఈ విషయం ఒప్పుకుంటాడా? నేను చెప్పి తీసుకొస్తాను. తను ఒప్పుకుంటాడు కదా? అన్నయ్య, పెళ్లి కొప్పించిన దాన్ని పూజ కొప్పించలేనా? మీరు నిశ్చింతగా వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. నేను వాడికి నచ్చజెప్పి తారక్ మిథునల పెళ్లి జరిపించే బాధ్యత నీదే తల్లి. అమ్మా జగజ్జనని, మిథున మీద మోపబడిన నేరం తొలగిపోయి తన మనోవాంఛ నెరవేరేలా చెయ్యి తల్లి.
ఎలా అయినా పూజ పూర్తిగా జరగకుండా చూడాలి. అంతా కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేయండి. అలాగే. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.